ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండోవి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి మీ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ తెలియజేయండి అండ్ నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండోవి వంటలు చేద్దాం. సునీత గారు వచ్చారండి సికింద్రాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సునీత గారు. హాయ్ వెల్కమ్ టు మరారెండోవి వంటలు చేద్దాం. థాంక్యూ సో మచ్. సో సునీత గారు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను సాయిశ్రీ, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అండ్ సునీత గారు ఇవాళ మాకు మీరు పరిచయం చేయబోతున్న ఫస్ట్ రెసిపీ ఏంటి? ఫస్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ రైస్. గార్లిక్ రైస్, వావ్ అండి. జనరల్ గా మనం హోటల్స్ లో వెళ్ళినప్పుడు గార్లిక్ బ్రెడ్ ఆర్ గార్లిక్ బర్న్ రైస్ ఇట్లాంటి ఆప్షన్స్ ఎక్కువ చూస్ చేస్తాం బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ లవ్ ద గార్లిక్ ఫ్లేవర్. సో ఇంట్లోనే ఇలాంటి రెసిపీ మనం ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు చూసేద్దాం. సో దానికి ముందు మరి గార్లిక్ రైస్ తయారు చేసుకోవడానికి వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్ అనేది ఒకసారి చెప్పండి. సో గార్లిక్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ రైస్, ఓకే, అండ్ గార్లిక్, కరివేపాకు, కారం, గరం మసాలా, ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మరసం, పసుపు, ఎండుమిరపకాయలు అండ్ పోపు గింజలు. ఓకే అండి. సో మరి మనం స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఎలా చేయాలి. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే. సో పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో మీ ఇంట్లో ఎవరికి ఇది బాగా ఫేవరెట్ రెసిపీ? ఇది మా డాడీకి. మీ ఫాదర్ కి? నైస్ నైస్ అండి. సో ఇక్కడే ఉంటారా మీ మదర్ అండ్ ఫాదర్? ఎస్, అవును, మా పేరెంట్స్ హైదరాబాద్ లోనే. ఎస్, అవునండి. ఫస్ట్ మనము ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో మీ ఇంట్లో మరి మీ అమ్మగారు ఎక్కువ వంట రూమ్ లో ఉంటారా, మీరు ఎక్కువ ఉంటారా? మా మదరే ఉంటుంది. అవునా? సో ఆవిడ దగ్గర నుంచి మీరు నేర్చుకునే రెసిపీస్ ఏంటి? స్పెషల్ అంటే ఏం లేదు, ఎందుకంటే మా మమ్మీ డైలీ ఏదో ఒక స్పెషల్ చేస్తుంటారు కాబట్టి అనమాట. ఓకే. సో ఇది మనకి హీట్ అవుతుంది. నెక్స్ట్ మనము కరివేపాకు యాడ్ చేస్తాం. ఓకే. సో మరి సునీత గారు మీరు జాబ్ చేస్తూ ఉంటారా? ఎస్, నేను జాబ్ చేస్తుంటానండి. ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? నేను బ్యాంకింగ్ సెక్టర్లో. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఇది దీంట్లో దాల్చిన చెక్క, లవంగా, మిరియాలు ఉన్నాయన్నమాట. సో ఇవి వేసుకుందాం మనము. సో చాలా మంది గార్లిక్ అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించారు, బట్ ఇదేంటి అంటే మార్నింగ్ లేవగానే మనం పరిగడుపున ఈ గార్లిక్స్ తీసుకుంటే కనుక మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే. అండ్ ఇది ఇంకా వింటర్లో అండ్ అలాగే ఇప్పుడు రైనీ సీజన్లో కూడా చాలా మంది చిన్నపిల్లలకి జలుబు, దగ్గు అలాంటి వైరల్ ఫీవర్స్ తొందరగా అటాక్ అవుతాయి కదా, సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో గార్లిక్ ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అవును, సో చాలా మంచిది హెల్త్ కి అని అంటారు. సో ఇలా టేస్టీగా మనం గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినొచ్చు. కరెక్ట్. అండ్ కొద్దిగా పసుపు అండ్ కారం కొద్దిగానే వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ గార్లిక్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు తినడానికి. సో దట్ మనం కొంచెం యాడ్ చేసుకుందాం. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గార్లిక్ అనమాట. దీన్ని మనం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. అండ్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ డైరెక్ట్ గార్లిక్ అయితే అది వాళ్ళు తినేటప్పుడు ఏంటంటే ఆ మధ్యలో క్రంచీనెస్ అన్నది వచ్చేసి ఆ దాంట్లో ఉన్న జ్యూస్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళకి జలుబు అనేది తొందరగా రికవరీ అయిపోతుంది అనమాట. సో ఇది వేసుకున్న తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసుకున్నాము. తర్వాత ఆవాలు, జీలకర్ర మనకి డైజెషన్ ప్రాబ్లంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మనము దీంట్లో రైస్ యాడ్ చేసుకున్నాం.
ఓకే, రైస్ అనే కాదు, మనము నూడిల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ తో కూడా మనం తిన్నా కూడా మనకి బాగుంటుంది. సో అప్పటికప్పుడుకి ఇప్పుడు చలికాలంలో వేడిగా తినాలి అనుకుంటే కనుక ఇది ఇమీడియట్ రెసిపీ అనమాట. ఇన్స్టెంట్ గా చేసుకొని కూడా మనం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సరే. సో మీకు జనరల్ గా కుకింగ్ అంటే బాగా ఇష్టమా? ఎస్, నాకు చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే. కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? అండ్ అలాగే మా షో వాచ్ చేసిన తర్వాత మీరు ఇంట్లో ఎప్పుడైనా రెసిపీస్ ట్రై చేస్తారా? చేశాను. పపాయ హల్వా చేశాను. పపాయ హల్వా? కరెక్ట్. పపాయతో హల్వానా? వినలేదండి. యాక్చువల్లీ నాకు ఇది చాలా కొత్త రెసిపీ. అంటే నాకు క్యారెట్ తో చేస్తారని తెలుసు, సొరకాయతో చేస్తారని తెలుసు, కానీ ఐ డోంట్ నో దట్ మనం ఫ్రూట్ తో కూడా హల్వా చేస్తామని నాకు ఐడియా లేదు. అంటే బీట్రూట్ హల్వా, ప్రాబ్లీ వీల్ యూస్ వెజిటబుల్స్ అనుకున్నా. నైస్. అండ్ ఎలా తయారు చేస్తారండి పపాయ హల్వా ఇంతకి? సేమ్ ప్రొసీజరే, కాకపోతే ఫ్రూట్ చేంజ్ అవుతుంది. అంటే జనరల్ గా బీట్రూట్ ఆర్ క్యారెట్ ఇవన్నీ మనం గ్రేట్ చేస్తాం కదా, అంటే పపాయ కూడా గ్రేట్ చేస్తారా? జస్ట్ కట్ చేస్తే సరిపోతుంది. అవునా? అండ్ ఇది కలిపేసుకున్నాం కదా, సో లాస్ట్ లో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఎలా ఉంటుందండి టేస్ట్ పపాయ హల్వాది? ఫ్లేవర్ పపాయ లాగే ఉంటది. కొత్త రెసిపీ అంటే చాలా కొత్తగా ఉంది. కొంచెం నాకు చేసి తీసుకొని రావాల్సింది, టేస్ట్ చేసేదండి యాక్చువల్లీ నెక్స్ట్ టైం. డెఫినెట్ గా. సో ఇది మనకి రెడీ అయిపోయింది సాక్షి. మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ కి షిఫ్ట్ చేసేస్తాం. ష్యూర్ అండి. గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో లెట్స్ షిఫ్ట్ ఇట్ ఇంటూ సర్వింగ్ బౌల్. సో మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో వర్క్ చేస్తా అన్నారు కదా, అంటే మీరు బేసిక్ గా లంచ్ బాక్స్ తీసుకెళ్తూ ఉంటారా డైలీ? డైలీ లంచ్ బాక్స్ తీసుకెళ్తారా? సో ఎట్లాంటి రెసిపీస్ మీరు తింటారు లంచ్ లో? ఆలు చపాతీ, మోస్ట్లీ చపాతీస్ నేను ప్రిఫర్ చేస్తుంటాను. డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. అండ్ లైట్ గా మనము నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఓకే. సో సాయిశ్రీ, గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా అండి. సునీత గారు గార్లిక్ రైస్ ప్రిపేర్ చేసి ఇచ్చారండి. టేస్ట్ అయితే డెఫినెట్ గా బాగుంటుందని అనిపిస్తుంది. నో డౌట్ గార్లిక్ కదా, సో ఆ గార్లిక్ ఫ్లేవర్ వల్ల డెఫినెట్ గా ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ టేస్ట్. సో చూద్దాం ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. గార్లిక్ రైస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, రైస్, కారం, అలాగే మసాలా దినుసులు. గార్లిక్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె, ఉల్లిపాయలు, కరివేపాకు, మసాలా దినుసులు, పసుపు, కారం, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కలిపి అందులో అన్నం కూడా వేసి కలుపుకొని ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గార్లిక్ రైస్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. So let me eat it with an onion. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. వెరీ టేస్టీ అండ్ వెరీ ఈజీ ఆల్సో టు మేక్. నైస్. మీరు నెక్స్ట్ పరిచయం చేయబోతున్న రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ రాగి పిండి సేమియా పాయసం. రాగి పిండితో సేమియా పాయసం, వెరీ హెల్దీ. ఎస్. ఓకే అండి. సో ఈ డిష్కి మనకి అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ మనకి రాగి పిండి, సేమియా, షుగర్, కిస్మిస్, బాదాం, ఇలాచి, నెయ్యి, కాజు అండ్ పాలు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎస్. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనము రాగి పిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో రాగి పిండితో ఇంట్లో మీరు తయారు చేసుకునే వెరైటీస్ ఏంటి? రాగి జావా మా మదర్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు. రాగి జావా ఒకటి, అండ్ అలాగే రాగి లడ్డు. సో మెనీ థింగ్స్ మనం చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఐడియా ఉండాలి కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది రోస్ట్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం.
మీ పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే రాగి పిండి యూస్ చేసి మనం తయారు చేసుకునే రెసిపీస్ లో? రాగి జావా. ఓకే. సో అది సమ్మర్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటది. సో చాలా మంది కూల్ డ్రింక్స్ అని చెప్పేసి తర్వాత బయట దొరికే కూల్ డ్రింక్స్ ఇంకా ఏవేవో కలర్ఫుల్ అవన్నీ తీసుకుంటారు కదా. సో దానికంటే బెటర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో ఇది పెట్టేసుకుందాం. ఇది వేడి అయిపోయింది కదా, పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు దీంట్లో సేమ్ ప్రొసీజర్ గా మనం ఇది సేమియా కూడా మనం డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. చాలా మంది నేతిలో చేసుకుంటారు, బట్ ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే గీకి కొంచెం దూరంగా ఉంటారు. సో వాళ్ళకైతే ఇది మనం డ్రై రోస్ట్ కింద కూడా మనం చేసుకోవచ్చు. సో ఇంకా సాయిశ్రీ చెప్పండి, జనరల్గా మనకి డ్రెస్సెస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే బ్యాంగిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే మరి మీకు? సేమ్ అండి. సేమా? కొంచెం ఏదైనా కొత్త మోడల్ వచ్చేసిందంటే వెంటనే మన కాన్సన్ట్రేషన్ అట్టే వెళ్తుంది కదా. అంటే ఆడవాళ్ళందరికీ అంతే అనుకుంటా. సో బట్టల పైన షాపింగ్, ఇదంతా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. ఇంకా మనం ఏం చేయలేం. ఆడవాళ్ళుగా పుట్టిన తర్వాత ఇంక ఇవన్నీ మస్ట్. పెద్ద ఆప్షన్స్ కూడా ఏం లేవు. ఆ ఇంట్రెస్ట్ కూడా న్యాచురల్ గానే వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఇది డ్రై రోస్ట్ అయిపోయింది. ఓకే. సో దీంట్లోనే వేసేసుకుందాము. బికాజ్ ఇది ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. దీంట్లోనే మనం వేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనము గీ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం దీంట్లో కాజు యాడ్ చేసుకున్నాం. ఓకే. జనరల్గా మనకి స్వీట్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ నెయ్యి కదా, దాని తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్. అవునవును. సో మీరు ఎక్కువ ఏ స్వీట్ ని ఇష్టపడుతుంటారు? మీరు స్వీట్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారండి జనరల్ గా, ఏ స్వీట్ అయినా కూడా. బట్ కాజు కట్లీ ఇస్ మై ఫేవరెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో మీకు పర్సనల్ గా ఇష్టమా స్వీట్స్? యా, నేను జనరల్ గా ఫుడ్డీనే. అవునా? ఏదైనా కొత్త రెసిపీ వచ్చిందంటే ఫస్ట్ నేను ట్రై చేసుకుంటాను. సో ఇది మనకి అయిపోయింది. తీసి మనం వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ మనం ఇది బాదం కూడా వేసేసుకుందాం. ఓకే. సో ఇది కూడా డ్రై ఫ్రూట్స్ అని వేయించేసుకోవాలి. ఫస్ట్ మనం క్యాష్యూస్, తర్వాత బాదం. అవును. సో ఈ రాగిపిండి సేమియా పాయసం రెసిపీ మీ ఓన్ ఐడియానా లేకపోతే మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారా? లేదు, నాకు మా మదర్ నేర్పించారు. ఓకే. యాక్చువల్గా లాస్ట్ టైం మొన్న దీపావళి అయినప్పుడు మా మమ్మీ ట్రై చేసింది అనమాట. ఓకే. సో బాగుంది కదా అని చెప్పేసి, సరే ఓకే మన ఆడియన్స్కి కూడా పరిచయం చేద్దామని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చాను రెసిపీ. నైస్ అండి. సో ఇది కూడా రోస్ట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనము కిస్మిస్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ లో చాలా త్వరగా అయిపోతుంది అంటే కిస్మిస్. కరెక్ట్. మిగతా అన్ని టైం తీసుకుంటాయి, కొంచెం టైం తీసుకుంటాయి. మీకు అన్న చెల్లెలు ఎవరైనా ఉన్నారా? నాకు మా బ్రదర్ ఒకరు ఉన్నారు. ఓకే. యంగరా ఎల్డరా అండి? ఎల్డర్ బ్రదర్ అండి. సేమ్ దీంట్లోనే మనం ఇందాక 2 రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, రాగి పిండి అండ్ సేమియా. లాస్ట్ లో దీంట్లో వేసేసుకున్నాము. సేమియా అండ్ రాగి పిండి కలిపి వేసేసుకున్నాం. యాక్చువల్గా రాగి మనం కంపల్సరీ డేలో కొద్దిగా ఎలాంటి ఫామ్ లో అయినా కూడా రాగి తీసుకోవాలి జనరల్ గా కూడా. నేను ఇంతకుముందు రాగి జావా తాగేదండి రోజు. ఐ లాస్ ద హ్యాబిట్ ఈవెన్చువలీ, బట్ ఐ థింక్
దిస్ ఇస్ ఇన్స్పైరింగ్ మీ టు టేక్ సమ్ రాగి ఇన్ ఎనీ ఫార్మ్, ఎస్ ఎస్. ఇన్ ఎనీ క్వాంటిటీ. కొంచెం క్వాంటిటీ అయినా సరే ఐ హావ్ టు టేక్ ఇట్ ఎవ్రీ డే. ఇది వేయించుకున్న తర్వాత కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా అది దగ్గర పడాలని చెప్పేసి కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుందాం. రాగి పిండి అలాగే సేమియా రెండు ఉడకాలి కూడా. అవును అవును. ఇంకొంచెం వాటర్ పడుతుంది, యాడ్ చేసుకుందాం. సో ఇది ఉడికించాలండి బాగా మనం. సో ఎంతసేపు ఉడికించాలి? కొద్దిగా జస్ట్ ఒక 5 to 10 minutes అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం రోస్ట్ చేసాం కదా, రోస్ట్ చేయకపోతే కొంచెం టైం పట్టొచ్చు, బట్ రోస్ట్ చేసాం కాబట్టి అది తొందరగానే అయిపోతుంది. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం మనం, ఎందుకంటే రాగి పిండి ఉంది కదా, కొద్దిగా మనకి పాయసం అన్నప్పుడు కొద్దిగా వాటరీగానే ఉండాలి. కరెక్ట్ వాటర్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది. సో సాయిశ్రీ దగ్గర పడింది కదా, సో నెక్స్ట్ మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసేస్తున్నాం. దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే దీంట్లో రాగి పిండి ఉంది కాబట్టి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి మనం దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సో దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ కంటే మనము షుగర్ పౌడర్ లేదా బెల్లం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అదొకటి చిన్న టాస్క్ అన్నమాట ఈ కుకింగ్ లో. సో సాయిశ్రీ, మీరు రీసెంట్ గా ఏ ప్లేస్ కి విజిట్ అయ్యారు? రీసెంట్ గా నేను వెళ్ళిన ప్లేస్, లాస్ట్ నేను వెళ్ళిన ప్లేస్ ఐ థింక్ లాస్ట్ టైం వెంట జైపూర్ యాక్చువల్లీ. ఓ, మీకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్టా? బాగా అండి, చాలా బాగా ఇంట్రెస్ట్. డెఫినెట్లీ. ఓకే, సో ఇది పాలు కూడా మనం యాడ్ చేసేసుకున్నాం కదా, సో నెక్స్ట్ మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. ఓకే, కాజు. ఓకే, సో ఇంతకు ముందు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక్కొక్కటిగా దీంట్లో మనం యాడ్ చేసేసుకుందాం. అండ్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం స్మెల్ కోసం. ఇది ప్రిపేర్ అయిపోయింది, మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకే, సర్వ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 to 2 seconds తర్వాత మనం దీంట్లోనే గీ యాడ్ చేసుకుందాం. లాస్ట్ ఫినిషింగ్ టచ్ మనం దీంట్లో గీ యాడ్ చేసుకుందాం. సో ఎక్స్ట్రా టేస్ట్ కోసం. తప్పకుండా. జస్ట్ మనం ఒకసారి కలిపేసుకుందాము. ఓకే, సో ఇది అయిపోయింది, మనం సర్వింగ్ బౌల్ కి షిఫ్ట్ అండి. సో సాయిశ్రీ, రాగి పిండి సేమియా పాయసం రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, రాగి పిండి సేమియా పాయసం రెడీ అయిపోయింది. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో, బికాజ్ రాగి పిండి అండ్ సేమియా ఫస్ట్ టైం నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను. దీని మిక్స్ అండ్ దీని బ్లెండింగ్ ఎలా ఉందో చూద్దాం. సో దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రాగి పిండి పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలు, సేమియా, ఇలైచీ, కిస్మిస్, బాదం, నెయ్యి, రాగి పిండి, పంచదార. రాగి పిండి పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో సేమియా, రాగిపిండి, కొన్ని నీళ్లు పోసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పాలు, పంచదార, నెయ్యిలో వేయించిన కాజు, బాదాం, కిస్మిస్, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగిపిండి పాయసం రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి, చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, అండ్ ఆల్సో డెఫినెట్లీ హెల్దియర్ వెర్షన్ ఆఫ్ సేమియా పాయసం కూడా.
సో ఇలా గిల్ట్ లేకుండా చక్కగా రాగి పిండి కూడా మిక్స్ అయింది కాబట్టి హ్యాపీగా తినొచ్చు. వెరీ టేస్టీ అండి, చాలా బాగా చేశారు. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. అందుకే మా తరఫు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో సునీత గారు, మీకు ఎలా అనిపించింది మా షోలో పార్టిసిపేట్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్గా మనకు తెలిసిన వంటలు ఒక టీవీ ఛానల్కి వచ్చి ఆడియన్స్కి పరిచయం చేయమన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ ఆల్సో. అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. మంచిగా టేక్ కేర్. థ్యాంక్ యూ, బాయ్. సో ఇవాళ సునీత గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఇంట్లో ట్రై చేసి అందరితో రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.